మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బండ పోచంపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన గుండు ప్రభాకర్ అనే 30 సంవత్సరాల రైతు విద్యుత్ షాక్తో మృతి చెందారు. వ్యవసాయ పొలానికి విద్యుత్ సరఫరా కాకపోవడంతో తోటి రైతులతో కలిసి ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లిన ప్రభాకర్ ఒక్కసారిగా విద్యుత్ మెయిన్ లైన్ తెగి పైన పడడంతో విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతుడికి భార్య శ్యామలతో పాటు ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు. తెలియదు. నిన్న మొన్న ఓలకు దొరకలేడు అని పాడి అడే చేసుకుని నిన్న మోటార్ వేసి కచ్చుకున్నాడు, పైపులు తెచ్చుకొని ఇలా దుఃఖం మోస్తామని అన్నారు. దుఃఖం మోస్తామని పెళ్ళాము చెప్పిండట. చెప్పి నేను బయటకు పోయేస్తాను వచ్చిందట. మా దొరుకొని వచ్చిర్రు, పానం తిన్నారు. నాకేం తెలియదు. నేను జ్వరం వచ్చింటేనే వండుకున్నా, నా కొడుకు వచ్చేడిస్తానే నేను వచ్చిన బయటకు. నాకేం తెలియదు. అగో పిల్లగాడు పిల్ల ఇద్దరే, మా నాయన కూడా గట్టనే అయిండు. నేనేం చేయాలి? వీళ్ళిద్దరే ఉన్నారు, నేనేం చేతు. చుట్టదాని దొరికి వచ్చిర్రట, మోటార్కి వైరు చుట్టదాని దొరికి వచ్చిర్రట. ఇద్దరు పిల్లలు, ఇద్దరే పిల్లలు. పెళ్ళాం చిన్నది, దానికి కూడా ఏం తెలియదు. చెప్తేనే చేస్తుంది, దానికి కూడా ఏం తెలియదు. దాన్నే బెదిరించోడన్న విలువగానే ఇటనే ఉడికి వచ్చిగా అందరు మనోళ్ళే కదా చేస్తే నా పానం తిన్నారు. ఇవాళ ఏమి లేదు, మొగం ఇట్లా కడుకోలే వచ్చిండు, మొగం కడుకోలే, ఏం కడుకోలేరు, కటింగ్ ప్లేర్ తీసుకొని వచ్చిండు. ఇటు ఓనికుందో పొలము ఓడోళ్ళకి వచ్చిండు, ఇట్లా తెలియదు మాకు. నా కొడుకే నాకు చెప్పిండు, మమ్మీ డాడీ పడ్డాడట అని. పల్లెరా పొలం కడికి పోయిండని డాడీ చెప్పిన. నేను చెప్తే మళ్ళా ఆయన ఇంకా మైకి ఫోన్ చేస్తే పడ్డాడు, దెబ్బ తాకిందని చెప్పిండు. అయ్యో అయ్యో కరెంట్ వాళ్ళు ఇప్పటికి రాలేదు. 1:30 పావు దగ్గర 2 అయిపోయింది, ఇప్పటికి రాలేదు. ఇక్కడికి కరెంట్ వాళ్ళే రాలేదు. ఇంతవరకు శ్రద్ధ తీసుకునే లేదు. లేకనే 3 ఏళ్ళ నుంచి వాళ్ళకు ప్రతి సంవత్సరం ఒక్కటి ఇట్లా టమ్మ మేయలేడు, ఒక లూజు టమ్మ మేయలేడు. ట్రాన్స్ఫర్ కాడ వేరు వేయమంటే చేస్తాం బాబా అని ట్రాన్స్ఫర్ కాడ వేసిరు, పీకిరు గంతే. ఒక టమ్మ వేయలేరు. 7 ఏడాది ఆపేసి లైన్లు. వీళ్ళు రమ్మంటే ఆరు రమ్మంటే వీళ్ళు చెప్తే పోను లేపడు పోను అసలు లేపరు. ఫోన్లు వేసారు కానీ ఫోన్లు ఆడికి అమ్మాయిలు పంపించిన ఆయన కింద